దుర్గ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. హనుమాన్ చాలీసాలో చాలా విషయాలు అద్భుతంగా వివరిస్తున్నారండి. చాలీసానే కాదు, ఆ రోజుల్లో రామలక్ష్మణులు హనుమాన్ అనుబంధాల గురించి చాలా చక్కగా వివరిస్తున్నారండి. ఈరోజు 9వ చౌపాయి చెప్తారా హనుమాన్ చాలీసాలో? తప్పకుండానండి. సూక్ష్మ రూపధరి సిహై దిఖావా, వికట రూపధరి లాంక జలావా. సూక్ష్మ రూపధరి అంటే సూక్ష్మంగా అమ్మవారికిటండి అశోకవనంలో ఆవిడ చెట్టు మీద చిన్న పిల్లిపిల్లంత సైజులో కనిపించారటండి. కనబడి అప్పుడు అమ్మవారు ఏంటి రామకథ వినబడుతోందని అలా చూస్తుంటే ఆయన ఒక వెన్నెల ముద్దలాగా కనబడ్డారట, మెరిసిపోతూ. అంత మెరుపుతోటి వెన్నెల్లాగా మెరుపు తీగలాగా కనిపించారట. అంటే అందరి దృష్టి పడకూడదు, సూక్ష్మ రూపంలో ఉన్నారు. రాక్షసులు ఎవరు చూడకూడదు, మళ్ళీ అమ్మవారికి తెలియాలి, మళ్ళీ అమ్మవారి నమ్మకం రావాలి. అందుకని చాలా సూక్ష్మ రూపంలో ఆవిడకి మాత్రమే తెలిసే అయోధ్య భాషలో రామకథ అంతా తనకి తెలిసింది, తనకి తెలియంది, తను చూసింది, జరగబోయేది అన్నీ కూడా చిన్న కథలాగా చెప్పేశారటండి. అంటే చాకచక్యంగా ఇందాక చతుర అన్నాం కదా, గుణాతి చాతుర అన్నాం కదా, అలా చక్కగా ఆవిడకి అర్థమయ్యేటట్టుగా అయోధ్య భాషలో రాక్షసులకి అర్థం కాదు మళ్ళీ. అందుకని అయోధ్యలో దశరథుల వారు పుత్రకామేష్టి యాగం చేయడము, కౌసల్యాదేవికి అందరూ పుత్రులు పుట్టడము, వివాహం జనక మహారాజు దగ్గర వివాహం అవడము, మళ్ళా సీత రాముడు లక్ష్మణుడు అడవికి రావడము, సీతమ్మ వారిని ఎత్తుకుపోవడము, ఆ కథ అంతా చక్కగా ఒక రామ కథని గానం చేసింది మొదట ఎవరు అంటే హనుమ. ముందుగా గానం చేసింది హనుమ. మరి అంతే కదండి, ఫస్ట్ మొదట లవకుశులు గానం చేశారు అని చెప్తాం, కానీ మరి అమ్మవారికి చెప్పింది ఆయనే కదా, ఆయనే కదా, ఆయనే చెప్పారు. రామకథ విన్నాక ఆవిడికి మనసు స్వాంతన వస్తుంది. మళ్ళా అనుకుంటుంది ఇది ఏమన్నా రాక్షస మాయ, రావణాసురుడు ఏమన్నా మాయ చేస్తున్నాడేమో అనుకుంటుంది ఆవిడ. ఈయన నెమ్మదిగా రాజముద్రిక అంటే రాముల వారి అంగుళీయం ఉంది కదా, అలా నెమ్మదిగా జార విడిస్తారు, ఆవిడ పట్టుకున్నారు అని. అక్కడ గొప్పతనం ఏంటండి, అమ్మవారికి ఈయన కనుక ఇదిగోండి ఈ ఒక్క ముద్రిక లేదా అంగుళీయమని ఇలా ఇస్తే అమ్మవారి చెయ్యి ఇలా ఉంటుంది. అర్థమైందా? అమ్మవారు లోక జనని దేవత, సీతమ్మ తల్లి, లక్ష్మీదేవి. అటువంటి ఆవిడ చెయ్యి కింద ఉండడమా అనేసి ఆయన అంగుళీయం నెమ్మదిగా ఆవిడ చూస్తుంటే ఇలా జారవేడిస్తే ఇలా పట్టుకుంటుందేమో అనేసి ఆయన ఇలా పట్టుకుంటే ఆవిడ ఇలా తీసుకున్నారు అని చెప్తారు. అంటే జగన్మాత చెయ్యి కింద ఉండడమా నా దాని కింద, నా తల్లిది అనేసి ఆయన అంత ఆలోచించి ఇచ్చారు. అంత వివేకవంతుడు, చతురత. అంటే ఎప్పుడు ఎలా ఎవరితోటి అవతల వాళ్ళకి ఎంత గౌరవం ఇవ్వాలి అనేసి మనము హనుమంతుల వారి దగ్గర చూస్తామండి. సూక్ష్మ రూపధరి సిహై దిఖావా, అమ్మవారికి అలా చక్కగా కనిపించి రామకథని వినిపించి అంగుళీయం ఇచ్చి, అమ్మ ఒక చిన్న పని చేసి వస్తానమ్మా, కాస్త పళ్ళు అవి తింటానమ్మా అంటే ఆవిడ అంటారు, రాలిపోయిన పళ్ళు తినవయ్యా అంటారు. అలాగే అనేసి చెట్లు అన్నీ పీకేస్తే అవన్నీ పడేస్తే రాక్షసులందరూ వచ్చి ఈయన్ని రావణాసురుడి దగ్గరికి తీసుకెళ్దాం, ఈయన సంహరిస్తాను అని చెప్తారు. సంహరిస్తాను అని చెప్తే అప్పుడు ఆయనకి విభీషణుడు ఒక్కడే అంటాడు, అన్నయ్య నువ్వు పండితుడివి, నీకు తెలియని శాస్త్రాలు ఉంటాయా, దూతని చంపరాదు, కావాలంటే శిక్షించవచ్చు అంటే అప్పుడు రావణాసురుడు కోతికి తోకంటే చాలా ఇష్టం కదా, దానికి నిప్పు పెట్టండి అంటే శుభ్రంగా ఈ రాక్షసులు అందరి ఇళ్లలోంచి గుడ్డలు నూనెలు తెచ్చి తోకకి ఇక్కడి నుంచి అక్కడికి బట్టలన్నీ కట్టేసి శుభ్రంగా ఇంత నూనె పోసి మంట పెడతారు. అప్పుడు ఆంజనేయ స్వామి అనుకుంటాడు, అసలు రావణాసురుడి బలాలేంటి, బలహీనతలేంటి, ఎంత సైన్యం ఉన్నారు, ఊరెంత ఉంది, వాళ్ళ మంత్రులు ఎవరు, ఎక్కడుంటారు, ఇవన్నీ నేను తెలుసుకుందాం అనుకున్నాను కదా అని ముందే అక్షయ్ కుమారుడిని మిగతా వాళ్ళని సంహరిస్తాడు, జంబుమాల్ని కొంతమంది రాక్షసుల్ని. అప్పుడు పట్టుబడ్డాక రావణాసురుడి దగ్గరికి తీసుకెళ్తారు. అయినా రాముల వారు వచ్చినా కూడా అందరినీ సంహరించాలి కదా అని సగం మందిని ఆయన సంహరిస్తాడు. తర్వాత సగం లంకా దహనం కూడా ఆయన ఆ తోకతోటి ఆ ఇల్లు మొత్తం లంకంతా తిరుగుతుంటే అందరివి కాలిపోతూ ఉంటాయి. మళ్ళా విచక్షణ, ఎక్కడైతే రామనామం వినబడిందో విభీషణుడి ఇల్లు ఉందో అది తప్ప మొత్తం లంకంతా ఆయన కాల్చేస్తాడు. ఆయన అంటాడు,
రాముడు దూత వచ్చే ఇంత ప్రళయం సృష్టించాడు, ఇక రామ సేన వస్తే ఏమవుతుందో రావణాసుడికి ఒక హెచ్చరిక అని అనుకుంటాడు. అనేసి లంకా దహనం చేసేసి అప్పుడు అనుకుంటాడు, నా తోక ఇంత చల్లగా ఉందేంటి అంటే అమ్మవారు సీతమ్మవారి దగ్గరికి ఒక రాక్షసి వచ్చి చెప్తుంది, అమ్మా నీకోసం నిన్న ఒక కోతి వచ్చిందే, ఆ కోతి తోకకి నిప్పు పెట్టేశారమ్మా అంటే సీతమ్మ వారికి భయం వేసి, అయ్యో నా కోసం వచ్చాడు పుత్ర సమానుడు అని సీతలో భవ హనుమంత సీతలో భవ హనుమంత అని 4 శ్లోకాలు అగ్నిని ప్రార్థిస్తూ చదువుతుంది ఆవిడ. సీతమ్మ తల్లి నేను చేస్తున్న ధర్మం అయితే, రాములు వారు చేస్తున్న ధర్మం అయితే, హనుమంతులు వారు చేస్తున్న ధర్మం అయితే, అగ్నిదేవ నువ్వు ఆ సీతలో భవ చల్లగా చూడు హనుమంతుడిని అంటే హనుమంతుడి తోక చల్లగా ఉంటుంది, ఇదేంటి ఇది వేడిగా లేదు అని అనుకుంటే అప్పుడు ఓహో ఇది రాములు వారి దయ అమ్మవారి దయ అనేసి ఆయనకు అనిపిస్తుంది. సీతమ్మ వారి సమయస్ఫూర్తి భయపడిపోయి అయ్యో ఇలా వచ్చేసిందా ఆంజనేయుడికి ఇలా అయ్యిందా అని అనుకోకుండా అగ్నిని ప్రార్థించి ఆయన తోక చల్లబడేటట్టుగా ఆయనకి హాని కలగకుండా చూస్తుంది అమ్మవారు. ఆపత్కాలంలో ఎవరిని ఎప్పుడు ప్రార్థించాలి అన్నది సీతమ్మ తల్లి ద్వారా సీతమ్మ తల్లి తన ద్వారా చెప్పించింది. అయితే రావణాసురుడు 80,000 మంది రాక్షసులు కింకర్లు పంపించారట యుద్ధానికి, 7 మంత్రిపుత్రుల్ని పంపించారట, రావణ సేనంతా వచ్చింది, అక్షయ్ కుమారుడు జంబుమాల్ని అందరినీ ఈయన సంహరించేశారు. కాకపోతే మేఘనాథ్ ఎప్పుడైతే ఒక శక్తి అస్త్రాన్ని వేశాడో దానికి కట్టుబడి ఆయన మూర్ఛ వెళ్ళినట్టుగా ఉండడము, అప్పుడు పట్టుకుని ఆయన సభకి తీసుకెళ్లడము చేశారు. ఈ లోపల ఆయన వికట రూపది లంకజరవారు ఆ లంకని కాలుస్తున్నప్పుడు ఆయన శరీరాన్ని పెంచి మొత్తం తోకతోటి లంక అంతా దహనం చేసేశారు అని చెప్తారనమాట. ఎందుకని ఈయనకి అన్ని అష్టసిద్ధులు నవనిధులు ఉన్నాయి. అష్టసిద్ధులు అంటే అణిమా సిద్ధి, గరిమా సిద్ధి, మహిమా సిద్ధి అంటాం. చిన్నగా అవ్వడం, పెద్దగా అవ్వడం, తేలిగ్గా అవ్వడం, ఇన్ని సిద్ధులు ఆయన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ సిద్ధులన్నీ ఆయన రామకార్యం కోసం ఉపయోగించుకుని, అంటే ఆయన స్వార్థానికి కానీ శిక్ష రక్షణ దుష్ట శిక్షణ అంటాం కదా, దుష్టుల్ని శిక్షించడానికి మాత్రమే ఆయనకున్న అష్టసిద్ధులు ఉపయోగించుకుని ఆయన లంకాదహనం చేశారు. అమ్మవారిని కలిసి సూక్ష్మ రూపంలో తిరిగి వచ్చి రాములు వారికి అమ్మవారి జాడ చెప్పారు. కాబట్టి విభీషణుడు ఎప్పుడు కూడా ధర్మం వైపు ఉన్నాడు అనేసి శరణు వేడుకో రాములు వారిని అని చెప్పడం మూలాన విభీషణుడు శరణాగతి కోసం అని రాములు వారి దగ్గరికి హనుమంతులు వారు చెప్పడం మూలాన వచ్చారు, ఆయనకి రాజ్యం దక్కింది అని చెప్తారనమాట. అయితే మహేంద్ర పర్వతం దగ్గర మన హనుమంతులు వారు ఉన్నప్పుడు ఆయనకి అనిపిస్తుంది అనమాట, ఈ లంకకి వెళ్ళాలి దూకాలి అంటే అటు సముద్రం కల్లోలంగా ఉంటుంది, కానీ ఆయనకి రామకార్యం మీద ఉన్న ధ్యాస అలా సూక్ష్మ రూపంలో అంటే దూకేసి ఒక లంఘనం చేసేసి ఆయన లంకకి చేరుకున్నారు. అటువంటి సూక్ష్మ రూపధరి సిహైది కావా వికట రూపధరి లంక జరావా, వికట రూపధరిలో పెద్ద పర్వతం అంత ఆకారాన్ని పెంచి మహేంద్ర పర్వతం ఇలా తొక్కితే భూలోకంలోకి అంటే భూమిలోకి వెళ్ళిపోతుందా అన్నంత బరువుతోటి ఆయన కాలు బలంగా నొక్కిపెట్టి ఆయన లంకకి దూసుకుని వెళ్ళిపోయారు ఆకాశంలోంచి. లంక జరావా అని చెప్తారనమాట. చాలా చాలా వివరంగా అంటే ఈ చౌపాయిలో చూసి రమ్మంటే కాల్చి వచ్చారు సామెత. అంటే స్వామి చెప్పినంత మటుకే కార్యం కాక ఒక కార్య సాధకుడు వెళ్ళినప్పుడు మిగతా పనుల్ని అంటే ఆ పనులకి తగ్గ పనులు సముచితమైన పనులు ఏ విధంగా నిర్వహించాలి అనేది హనుమంతుల వారు చెప్తారు. అది దూతగా వెళ్ళినప్పుడు ఇంకా ఏ కార్యం సాధించాలి, రావణాసురుడికి ఒక హెచ్చరిక వెళ్ళాలి, రాముని సైన్యం ఎంత గొప్పది, ఒకటి ఆయన వచ్చాక ఎలాగైనా సంహరించాలి, సగం మందిని ఇప్పుడే సంహరిస్తే సరిపోతుంది, ప్రభువుకి బాధ్యత కొంచెం తగ్గుద్ది, ఆయనకి సేన ఎంత ఉంది, రావణాసురుడు సేన ఎంతమంది, ఎటువంటి బలపరాక్రమ వాళ్ళు ఉన్నారు, అది కూడా తెలుసు, ఆయుధ కర్మాగారాలు ఏమున్నాయి, ఆ బలాలు బలహీనతలు అన్ని కూడా ఈయన ఒకసారి చుట్టుముట్టేసి అన్ని తెలుసుకుని వచ్చాడు. అటువంటి రాజ్యంలో ప్రవేశించి అన్ని రకాలుగా తెలుసుకు వెళ్ళాడు అంటే అతని మహిమ ఎంత గొప్పదండి, అతని జ్ఞానం ఎంత గొప్పది. వికట రూపధరి లంక జర అంటే లంకను కాల్చేటప్పుడు ఆయన ఒక శరీరాన్ని వికట రూపాన్ని భయంకరమైన శరీరాన్ని పెంచాడు. అంటే అణిమా సిద్ధి, గరిమా సిద్ధి, మహిమా సిద్ధి అన్నీ కూడా ఆయనకు ఉన్నాయి కాబట్టి సూక్ష్మంగా వికటంగా కూడా కనబడగలిగారు అనేసి ఆయన్ని మనం జై బజరంగ బలి జై హనుమాన్ అనుకుంటే మనకు కూడా అంత శక్తులు అనేవి ఆయన తప్పకుండా మనకి మేలు చేస్తారు. జై హనుమాన్. జై హనుమాన్. దుర్గ గారు, ఈరోజు సదాశివ కుటుంబ సభ్యుల్లో అమ్మవారి లక్కీ డ్రాలో ఎవరింటికి వెళ్తుందో తెలియజేయండి.
కృష్ణ బెంగళూరు అండి. కృష్ణ బెంగళూరు. ఇవాళ అమ్మవారు కృష్ణ బెంగళూరు వారి ఇంటికి వెళ్తారట. శ్రీమాత్రే నమః. కృష్ణ గారు స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి మీ పూర్తి చిరునామా, పిన్ కోడ్ నెంబర్తో వ్రాయండి. మీకు తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు పుస్తకం అందిస్తారు. మీరు అందగానే చిన్న కామెంట్ రూపంలో పుస్తకం అందినది అని తెలియచేయండి. శ్రీమాత్రే నమః.